ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా సహాయం చెయ్యి. భక్తిపరులు లేకుండా పోయారు, మనుషులలో విశ్వసనీయులు కనపడకుండా పోయారు. అందరూ పక్క వాళ్లతో అబద్ధాలు చెప్తారు. పొగడ్తలు పెదవుల మీద, మోసం మనసులో. ఇది వాళ్ళ మాటల ధోరణి. పొగిడే ప్రతి పెదవును, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా నాశనం చేస్తాడు. మా మాటలతో మేము గెలుస్తాము, మా పెదవులు మావే, మాకు యజమాని ఎవడు? ఇది వాళ్ళ ఆలోచన. అయితే యెహోవా ఇలా అంటాడు, దీనావస్థలో ఉన్న వారి బాధను, అక్కరలో ఉన్న వారి మూలుగును చూసి ఇప్పుడే లేస్తాను. రక్షణ కోసం తహతహలాడుతున్న వారిని రక్షిస్తాను. యెహోవా వాక్కులు శుద్ధమైనవి, మట్టి మూసలో 7 సార్లు బాగా పుటం పెట్టి శుద్ధి చేసిన వెండి లాంటివి. యెహోవా, నీవు వారిని రక్షిస్తావు, ఈ తరం వారి నుంచి ఎల్లకాలం కాపాడుతావు. నీచత్వం పెచ్చు పెరిగిపోతూ ఉంటే చెడ్డ మనుషులు విచ్చలవిడిగా నలుదిక్కులా తిరుగులాడతారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.